హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. చాలా మంది నన్ను రెగ్యులర్ గా అడుగుతున్నారు. అమెజాన్ జాబ్ కోసం అప్లై చేశాను కానీ సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే, మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఖచ్చితంగా డబ్బు అవసరం ఉంది. ఇంట్లో ఉండి ఏమైనా చేయగలమా అని అడుగుతున్నారు. నా జవాబు ఏంటంటే చాలా సింపుల్ అండి. అవును, 100% చేయగలరు అని చెప్తాను. సో ఈ రోజు నేను మీకు చెప్పబోయేది గవర్నమెంట్ జాబ్ కాదు. అలాగని లక్షలు రాత్రికి రాత్రే వచ్చే మ్యాజిక్ ట్రిక్స్ అంతకంటే కాదు. మీరు ఇంట్లో కూర్చొని మీ స్కిల్స్ ఉపయోగించి నెలకు 15,000 నుండి 30,000కు పైగా సంపాదించగలిగే 5 రియల్ జెన్యూన్ మెథడ్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడబోతున్నాం. కానీ స్టార్ట్ చేయడానికి మీకు ముందు ఒక విషయం చెప్పాలి. చాలా క్లియర్ గా చెప్పాలి. యూట్యూబ్ లో, వాట్సాప్ లో చాలా మంది చెప్తుంటారు, రోజుకు 2 గంటలు పని చేస్తే చాలు నెలకి 50,000 వస్తుంది అని. అది పచ్చి అబద్ధం అండి. సో భారత ప్రభుత్వం డేటా ప్రకారం 2024లో మాత్రమే 12,000కు పైగా ఫేక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కంప్లైంట్స్ వచ్చాయి. సో కాబట్టి నేను ఈ రోజు చెప్పేది, కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వస్తాయి. సో ఈ రోజు మనం కేవలం పద్ధతులు మాత్రమే కాదు, వాటిల్లో ఉన్న మంచి చెడు గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఎందుకంటే మీకు పూర్తి వాస్తవాలు ట్రాన్స్పరెంట్ గా తెలియాలి. సో రెడీగా ఉన్నారా? ఒక పెన్ను ఒక పేపర్ లేదా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో మెథడ్ 1, డేటా ఎంట్రీ. డేటా ఎంట్రీ జాబ్స్ సింపుల్ గా చెప్పాలంటే కంపెనీలకు ఉన్న రా డేటాని ఎక్సెల్ షీట్ లోనో సాఫ్ట్వేర్ లోనో ఎంటర్ చేయడం. ఎలా స్టార్ట్ చేయాలి అనేది, సో దీనికి మీకు పెద్దగా చదువు అక్కర్లేదు. సో ఇంటర్నెట్ కనెక్షన్, ల్యాప్టాప్, ఒక 30 WPM అంటే మీరు 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉంటే చాలు. నేను 3 జెన్యున్ వెబ్సైట్లు చెప్తాను. సో ఫస్ట్ వన్, సో మీరు పెన్ కానీ లేదంటే పేపర్, నోట్ ప్యాడ్ కానీ ఏదైనా ఇందులో రాసి పెట్టుకోండి మీకు కావాలనుకుంటే. ఫస్ట్ ఏంటంటే నౌకరీ డాట్. ఇందులో ఫిల్టర్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు డేటా ఎంట్రీ అని సెర్చ్ చేయండి. సెకండ్ వన్ ఏంటంటే ఇంటర్న్షాలా.com. ఇది స్టూడెంట్స్ కి బెస్ట్ ఇంటర్న్షిప్ ద్వారా ఎంట్రీ లెవెల్ జాబ్స్ దొరుకుతాయి. ఇక థర్డ్ వన్ వర్క్ ఇండియా యాప్. ఇది మొబైల్ యాప్ అండి. ఇందులో ఫిల్టర్స్ వాడి లోకల్ అండ్ రిమోట్ జాబ్స్ కోసం వెతకొచ్చు. సో ఇందులో మంచి చెడు ఏంటంటే, మంచి ఏమో స్టార్ట్ చేయడం చాలా సులభం, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు, వర్క్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక ఇందులో చెడు ఏంటంటే, ఇందులో కాంపిటీషన్ చాలా ఎక్కువ, అలాగే స్కామ్స్ కూడా డేటా ఎంట్రీ పేరుతోనే ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఎవరైనా సెక్యూరిటీ డిపాజిట్ అడిగితే వెంటనే బ్లాక్ చేయండి. జెన్యున్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా అడగవు. ఇవి చేస్తే నెలకు 10,000 నుండి 20,000 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెథడ్ 2, మీకు తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా హిందీ రాయడం బాగా వచ్చా? అయితే మీరు కంటెంట్ రైటర్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రతి కంపెనీకి బ్లాగ్స్, సోషల్ మీడియా పోస్టులు, వెబ్సైట్ ఆర్టికల్స్ రాయడానికి రైటర్స్ కావాలి. మరి ఇది ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ముందుగా ఒక 3-4 ఆర్టికల్స్ మీరే సొంతంగా రాసి ఒక పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోండి. ఇది మీ పోర్ట్ఫోలియో. దీనికోసం బెస్ట్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. సో దీనికోసం బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే, నెంబర్ 1 ఫీవర్.com, అప్వర్క్.com. ఇక్కడ మీరు ఒక గిగ్ ని క్రియేట్ చేయాలి. సో నేను రాబోయే వీడియోలో గిగ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను కంపల్సరీ. సో ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి, లేదంటే యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫేస్బుక్ గ్రూప్స్. ఇప్పుడు మనకి అందరికీ ఫేస్బుక్ ఉంటుంది. ఫేస్బుక్ గ్రూప్స్ లో ఇలా సెర్చ్ చేయండి, కంటెంట్ రైటర్స్ ఇండియా. ఇలాంటి గ్రూప్స్ లో డైరెక్ట్ క్లయింట్స్ దొరుకుతారు. తెలుగు కంటెంట్ రైటర్స్ కి ఇప్పుడు డిమాండ్ చాలా ఉంది, కానీ సప్లై తక్కువగా ఉంది. ఇది మీకు మంచి అవకాశం. సో ఇందులో మంచి చెడులు చూద్దాం. మంచి ఏంటంటే మీ టైంకి మీరే బాస్. ఇంటర్నెట్ లో ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు. స్కిల్ పెరిగే కొద్దీ ఒక్కో ఆర్టికల్ కి 1,500 నుంచి 3,000 వరకు ఛార్జ్ చేయొచ్చు. ఇక చెడేమంటారా? మొదటి క్లయింట్ రావడానికి టైం పడుతుంది, కొంచెం ఓపిక కావాలి. అలాగే ప్రతిరోజు కొత్త విషయాలు చదివి రీసెర్చ్ చేయాలి. ద్వారా నెలకు 15,000 నుంచి 30,000 దాకా మనకి వస్తూ. ఇక మెథడ్ 3, ఆన్లైన్ టీచింగ్. మీకు ఏదైనా సబ్జెక్ట్ బాగా వచ్చా, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ లేదా యోగా, కుకింగ్, డ్రాయింగ్ ఏదైనా సరే దాన్ని ఆన్లైన్ లో నేర్పించి డబ్బు సంపాదించవచ్చు. ఇది ఎలా స్టార్ట్ చేయాలి అని డౌట్ ఉంటుంది కదా. సో మీరు లోకల్ గా వాట్సాప్ లో మీ స్కూల్, కాలేజ్, ఫ్రెండ్ సర్కిల్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేసి గూగుల్ మీట్ ద్వారా చెప్పొచ్చు. ప్రొఫెషనల్ గా వెళ్ళాలి అనుకుంటే వేదాంత్ బైజూస్, ఇందులో అప్లై చేసి ఇంటర్వ్యూ పాస్ అయితే వాళ్ళే స్టూడెంట్స్ ని ఇస్తారు. సెకండ్ వన్ ఏంటంటే superproof.co.in. ఇందులో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయండి. మీ పర్ అవర్ కి రేట్ మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మంచి చెడుల గురించి చూద్దాం.
సో ఇందులో మంచి ఏంటంటే ఇది చాలా గౌరవప్రదమైన పని. గంటల లెక్కల పేమెంట్ ఉంటుంది. స్టూడెంట్స్‌కి అర్థం అయ్యేలా చెప్తే లైఫ్ లాంగ్ మీ దగ్గరే నేర్చుకుంటారు. నెలకు 20,000 నుండి 40,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఇక చెడంటారా? కెమెరా ముందుకి మాట్లాడడం అలవాటు ఉండాలి. మంచి ఇంటర్నెట్ మరియు ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో ఉండాలి. పిల్లలతో చాలా ఓపికగా ఉండాలి. మెథడ్ 4 సోషల్ మీడియా మేనేజ్మెంట్. 2026లో హై డిమాండ్ ఉన్న స్కిల్ ఇది. ప్రతి చిన్న వ్యాపారానికి బట్టల షాపులు లేదా సెలూన్స్, రెస్టారెంట్స్ వాటన్నిటికి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఉండాల్సిందే. కానీ వాళ్ళకి పోస్టులు పెట్టే టైం ఉండదు. మీరు వాళ్ళ పేజీలను మేనేజ్ చేస్తారు. సో, ఇదెలా స్టార్ట్ చేయాలి అంటే మొదటగా canva.com లాంటి ఫ్రీ టూల్ నేర్చుకోండి. అందులో ఫ్రీ టెంప్లేట్స్ ఉంటాయి. ఇక క్లయింట్స్ ఎలా వస్తారు అంటే, మీ ఊర్లో ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్లి, సో వాళ్ళని అడగండి. మీ షాప్‌కి నేను ఒక వారం ఫ్రీగా సోషల్ మీడియా పోస్టులు పెడతాను. బిజినెస్ పెరిగితే అప్పుడు పే చేయండి అని చెప్పండి. సో గ్యారంటీగా వర్కౌట్ అవుతుందండి. సో ఇందులో మంచి చెడుల గురించి చూద్దాం ఒకసారి. మంచేంటంటే ఒక్కో క్లయింట్ దగ్గర నెలకు 5,000 చార్జ్ చేసినా, ఒక 5 క్లయింట్స్ ఉంటే 25,000 మీ జేబులో ఉన్నట్లే. ఇది ఫుల్ క్రియేటివ్ ఫీల్డ్. సో చెడేంటంటే సోషల్ మీడియా ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వాటిని ఫాలో అవ్వాలి. క్లయింట్స్ కొన్నిసార్లు ఎక్కువ మార్పులు అడుగుతారు. కొంచెం చిరాకు కూడా రావచ్చు. ఇక మెథడ్ 5 అఫిలియేట్ మార్కెటింగ్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది కానీ, ఒక్కసారి క్లిక్ అయితే నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బులు వస్తాయి. మీరొక ప్రొడక్ట్ లింక్‌ని ప్రమోట్ చేస్తారు. ఆ లింక్ ద్వారా ఎవరైనా కొంటే కంపెనీ మీకు కొంత పర్సెంటేజ్ కమిషన్ ఇస్తుంది. సో, ఇదెలా స్టార్ట్ చేయాలి అంటే అమెజాన్ అసోసియేట్ ఓపెన్ చేయండి. అమెజాన్ అసోసియేటివ్స్ ప్రోగ్రామ్‌లో ఫ్రీగా సైన్ అప్ అవ్వండి. సో, మీకు యూట్యూబ్ ఛానెల్ గాని, వాట్సాప్ గ్రూప్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కానీ ఉంటే ఈ లింక్స్ అక్కడ షేర్ చేయండి. ఫ్లిప్‌కార్ట్‌కి కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఉంది. సో, చూడండి తెలుస్తుంది. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మీరు మీకు నచ్చిన ఒక పాయింట్‌ని తీసుకోండి. సో, నేనిది లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ ఇందులో మంచి, చెడు గురించి చూద్దాం. సో, మంచేంటంటే ఇది పాసివ్ ఇన్‌కమ్ అండి. ఒక్కసారి లింక్ పెడితే ఎప్పుడు సేల్ జరిగినా మీకు డబ్బులు వస్తా ఉంటాయి. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది జీరో. సో, చెడేంటంటే రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. ముందు మీకంటూ ఒక ఆడియన్స్ బేస్ ఉంటేనే ఇది బాగా సక్సెస్ అవుతుంది. రాత్రికి రాత్రే లక్షలైతే రావు. సో, ఇవి ఈ 5 బెస్ట్ మెథడ్స్ కానీ ఇవి ఆ 5 మెథడ్‌తో ఇవ్వండి 5 బెస్ట్ మెథడ్స్. కానీ వీడియో క్లోజ్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అంటే ఇప్పుడు క్యాప్చా టైపింగ్‌లో కూడా నేను మంచి యాప్ గురించి చెప్పాను. కానీ ఇంకా చాలా ఫేక్స్ యాప్స్ ఉన్నాయి. సో, ఇంకా క్యాప్చా టైపింగ్ యాడ్స్ చూస్తే డబ్బులు వస్తావి అనే వాటికి దూరంగా ఉండండి. అవి 100% ఫేక్ అని చెప్పలేను. బట్ 99% ఫేక్ ఉంటాయి. సో, సెకండ్ వన్ ఏంటంటే జాబ్ ఇవ్వడానికి ముందు రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ ఫీజు అని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే ఆ కాల్ కట్ చేయండి. రియల్ కంపెనీల వాళ్ళు మీకే డబ్బులు ఇస్తారు కానీ మీ దగ్గర తీసుకోరు. ఇక థర్డ్ వన్ ఏంటంటే టెలిగ్రామ్ టాస్క్ స్కామ్స్ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. సో, యూట్యూబ్ వీడియోస్ లైక్ చేస్తే డబ్బులు ఇస్తామంటారు. మొదట 150 ఇచ్చి ఆ తర్వాత మీతో లక్షలు కట్టిస్తారు. బీ కేర్‌ఫుల్. సో, నేను ఇవంతా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పాను. మీరు పర్టిక్యులర్‌గా 5 మెథడ్‌ని ఫాలో అవ్వకండి. ఏదైనా ఒక 1 మెథడ్‌ని చూసుకొని, ఆ 1 మెథడ్ పైన రీసెర్చ్ చేయండి. సో, ఖచ్చితంగా మీకు అంటే నార్మల్‌గా చాలామంది అనుకుంటారు కానీ చెయ్యరు. బట్ అనుకున్న వాళ్ళు చేయాలనుకుంటే ఖచ్చితంగా వాటిపైన రిసర్చ్ చేయండి. ఇంకా యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. పర్టిక్యులర్ టాపిక్ పైన. సో, అవన్నీ చూడండి. చూస్తే మీకొక కన్‌క్లూజన్ వస్తుంది. సో, ఒక్కసారి సమ్మరీ కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ డేటా ఎంట్రీ, సెకండ్ వన్ కంటెంట్ రైటింగ్, థర్డ్ వన్ ఆన్‌లైన్ టీచింగ్, ఫోర్త్ వన్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఫిఫ్త్ వన్ అఫిలియేట్ మార్కెటింగ్. ఈ 5 మీకు ఏది కరెక్ట్‌గా సెట్ అవుతుంది అనిపిస్తుందో ఆ ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి. దాని మీదే ఒక 3 నెలలు ఫోకస్ పెట్టండి. సో, ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నిజంగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇది ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో తప్పకుండా షేర్ చేయండి. సో, మరి మీరు ఏ మెథడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. సో, ఇంకోటేంటంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బట్ ఫ్యూచర్‌లో అవి ఎలా చేయాలో కూడా మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను తప్పకుండా. సో, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థాంక్ యూ.